హాయ్లో వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో ఏంటంటే చాలామంది 10th క్లాస్ రిజల్ట్స్ అనేది ఈరోజు వస్తున్నాయి కదా ఏపీ వాళ్ళకి. తెలంగాణ వాళ్ళకి ఎప్పుడు బ్రో అనేసి చాలామంది కామెంట్ అనేది చేస్తున్నారు. అలాగే చాలామంది ఏమంటున్నారు బ్రో టీఎస్ గురించి చెప్పు బ్రో, టీఎస్కి సంబంధించిన అప్డేట్ అనేది ఇవ్వు బ్రో అనేసి అంటున్నారు. దట్స్ వై వీడియో అనేది చేస్తున్నాను అనమాట. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీకు ఇక్కడ స్క్రీన్ పైన అయితే డిస్ప్లే చేస్తాను కదా, దీని అయితే చూడండి. తెలంగాణ 10th రిజల్ట్స్ ఎప్పుడు విడుదల చేస్తారు అనేసి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగిందనమాట. టీఎస్ 10th రిజల్ట్స్ తాజా అప్డేట్ అనేది ఇక్కడ ఇవ్వడం అయితే జరిగిందనమాట. అంటే న్యూ అప్డేట్ అనమాట. కింద ఇక్కడ చూసుకున్నట్లయితే న్యూస్లోకి వెళ్ళిపోయినట్లయితే ఇక్కడ నేను మీకు స్క్రీన్ పైన అయితే డిస్ప్లే చేస్తాను కదా. తెలంగాణ 10th రిజల్ట్స్ అనేసి ఇక్కడైతే ఇవ్వడం అయితే జరిగిందనమాట. తెలంగాణ 10వ తరగతి పరీక్ష ఫలితాలను ఏప్రిల్ 30 లేదా మే 1వ తేదీన రిజల్ట్స్ అనేది రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. ఎందుకు బ్రో మరీ అంత చాలా లాంగ్గా వెళ్ళిపోతుంది? 10th వాళ్ళకంటే ఏపీ వాళ్ళకైతే మాకన్నా వాళ్ళకే 10th ఎగ్జామ్స్ కూడా లేట్గా జరిగాయి కదా. ఏంటి బ్రో అనేసి అడిగితే ఏంటంటే ఏపీలో ఎలక్షన్స్ అనేది ఉండడం వల్ల తొందరగా ఎగ్జామ్స్ అనేది పెట్టేయడం అయితే జరిగింది. రిజల్ట్స్ కూడా తొందరగా ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట. బట్ ఇక్కడ ఏముందంటే ఏప్రిల్ 30 లేదా 1వ తేదీన అయితే రిజల్ట్స్ అనేది రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. ఎందుకు ఇంత లేట్? దీనికి సంబంధించి మాట్లాడుకున్నట్లయితే మనకైతే డీకోడింగ్ అనేది జరుగుతుంది అనమాట ప్రజెంట్ అయితే. డీకోడింగ్ అయిపోయిన నెక్స్ట్ మినిట్ మనకైతే ఏప్రిల్ 30 లేదంటే 1వ తేదీన అయితే రిజల్ట్స్ అనేది రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. రిజల్ట్స్ అనేది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలంటే ఇక లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం అయితే జరిగిందనమాట. దాన్ని అయితే క్లిక్ చేయండి. దాన్ని అయితే క్లిక్ చేసి మీరైతే దీన్ని అయితే డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఇదైతే ఇప్పటి వరకు ఉన్న అప్డేట్ అనమాట. మనకైతే 30 లేదా 1వ తేదీన అయితే రిజల్ట్స్ అనేది రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. బట్ చాలా మంది ఏమంటున్నారంటే బ్రో ఒకసారి ఒక డేట్ చెప్తున్నావు, మొన్నైతే 25th అన్నావు, మళ్ళీ 24th అంటున్నావు, మళ్ళీ ఏంటి బ్రో ఇన్ని డేట్స్ అనేది చేంజ్ చేస్తున్నావు అనేసి అయితే అడుగుతున్నారు అనమాట. ఏం లేదు గైస్, రిజల్ట్స్కి సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా కూడా నేను మీకు అప్డేట్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట. బట్ అవన్నీ అఫీషియల్ గానే రిజల్ట్స్ అనేది డేట్స్ అనేది ఇంకా రిలీజ్ చేయలేదు. దట్స్ వై నేను అంటే ఎక్స్పెక్టెడ్ డేట్స్ అయితే చెప్తున్నాను అనమాట. అంటే పేపర్ వాల్యుయేషన్ అనేది అయిపోయాక, అంటే లాస్ట్ టైం ఎలా ఇచ్చారు, అలాగే ఏపీలో ఎలా ఇచ్చారు, తెలంగాణలో ఎలా ఇస్తున్నారు, దానికి సంబంధించి కొద్దిగా అలా ఇది చేసేసుకొని నేను చెప్పడం అయితే జరిగిందనమాట. బట్ ప్రెసెంట్ అయితే అఫీషియల్గా అప్డేట్ అయితే ఇలా రావడం అయితే జరిగిందనమాట. ఇప్పటి వరకు ఉన్న అప్డేట్ అయితే ఇది. రిజల్ట్కి సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా కూడా నేను మీకు అప్డేట్ అనేది ఇస్తాను కాబట్టి సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. ఫాస్ట్గా లైక్ అనేది చేయండి. ఈ వీడియోకి ఒక 400 లైక్స్ టార్గెట్ అనేది ఇస్తున్నాను. 400 లైక్స్ టార్గెట్ రీచ్ అయ్యాక నేను మీకైతే అంటే మీకు ఒక సర్ప్రైజ్ వీడియో అయితే రాబోతుంది అనమాట. అంటే పేపర్ వాల్యుయేషన్ అనేది ఎలా చేశారు అంటే విత్ ఇన్ ప్రూఫ్స్తో సహా, అంటే పేపర్ ఎవరైతే కరెక్షన్ చేశారో వాళ్ళ దగ్గర నేను మాట్లాడడానికి అయితే ట్రై చేస్తాను. ఫాస్ట్గా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి గైస్. వీడియో అయితే అంతే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ గ్రేట్ డే. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ జీవన్ ఎడ్యుకేషన్.